బాగా సోకులు కొడతాను ఇలా గిద్దరం రాడైతుంది కుంపది బర్త్డే నేను ఒప్పదిని ఇంప్రెస్ చేయాలి నైట్ కోట సెట్ అవుతుంది హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఎందుకంతగానే ఎగురుతాను మనం గిందగా రెడీ అయితే నీ బర్త్డే అనుకుంటానా అంటే రెడీ అయితే బర్త్డేకి రెడీ అవుతారా అట్లా కాదే రోజంతా ఎగ్గిలెగ్గిలి ఎడ్డెడ్డి దాని దగ్గర నగలు వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటావు ఇవాళ లిప్స్టిక్ మేకప్ కొత్త చీర కట్టుకునేసరికి బర్త్డేనేమో అనుకున్నా అవునే నీకు కూడా తెలియదా అనే ఏంటిది ఎలుకతోలు తీసుకుపోయి ఎన్నేళ్ళు ఉతికినా నలుపు నలుపు అవుతుంది కానీ తెలుపు అవుతుంది అనే అంటే నువ్వు నన్ను ఎంతో కొట్టినా తిట్టినా కానీ నేను చెప్పింది మాత్రం వాస్తవమే ఇంత అందగత్తని పక్కన పెట్టుకొని నలుపు తెలుపు ఎలుక అని మాట్లాడతారా అందమా దాని బదులు కొట్టి అంటే నేను అందగత్తను కాదా కొట్టు దాని బదులు కొట్టు నేను అందగత్తను కాదా అందగత్తను కాదా నీకేంది కాజలు తమన్నా ఎవరి పనికిరా నీ కింద అంటే వెటకారమా వెటకారం కాదే అందమన్నా తిడతావు వాళ్ళతో ఒడిచా కొడతావు ఏంది నేను రెడీ అయితే నీకెందుకు ఏసీ రాట్టుకుంటే నీకెందుకు ఎవరి జేబులో డబ్బులు దొంగతనం చేస్తే నీకెందుకు ఎవరి నగలేసుకుంటే నీకెందుకు ఇప్పుడు నీ అవన్నీ అడగలే కానీ అవన్నీ అడుగుతావనే ముందే చెప్తానా నేను ఇప్పుడు చేస్తా ఎవరికే ఆగో పని దీనికి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చిందిరా ఆడిది తిరిగి చెడింది మోగోడు తిరగకుండా చెడిందట మరి ఇప్పుడు నువ్వు తిరుగుతానా కానీ నువ్వు ఏమైనా చెడిపోయినావా నువ్వు చెడిపోయినావంటే ఈ పత్తి వ్రతం పట్టుకొని చెడిపోయిందట అయితే నేను ఎడిపోతానే ఎడిపోతాను నాకు నచ్చాలని తెలుసుగా అడిగితే నచ్చాలని తెలుసు అయ్యో దేవుడా ఇంట్లో పని మొత్తం అయిపోయే ఖాళీగా ఉంటేనే మనసు ఒప్పదాయే ఎవరినన్నా గెలుకుతే మంచిగుండు ఇట్లా ఎవరు అత్తలేరుగా సమయానికి పిచ్చిలెత్తాను తెలిసి కూడా అడుగుతాడు శుభాన్ని బయటికి పోతా అంటే తుమ్ముతానమైందే దరిద్రబ్దాన్న మరి కాకపోతే ఏంటిదే శుభాన్ని బయటికి పోతాను తుమ్ముతాను ఆపుకో శాస్త్రం కాలే నీకు ఏయ్ నా తుమ్ము గురించి మాట్లాడతానవేందే నేను దుమ్ముతే పోయిన పని కూడా మంచిగా అవుతుంది తెలుసా అబ్బో నా తుమ్ము గురించి నువ్వు మాట్లాడక చెప్తానా చూడలేదా పోయిన వారం ఏం జరిగిందో ఏమైంది ఏమైంది అంటానా చెప్పు ఏమైందో పాపం ముసలిది మోకాలు నొప్పులు ఎత్తానని హాస్పిటల్ పోవంగా బర్రెగా నడి తుమ్మినవే అది అట్నుంచి అంటే శ్మశానం పోయింది ఇంటికి కూడా రాలేదు అసలు తుమ్మేనిది నీ ముక్కు పాడగా నీ ముక్కులే తొక్కు ఏయ్ నా ముక్కు గురించి మాట్లాడకు నా ముక్కు గురించి ఏమనుకుంటానవే నా ముక్కు బంగారు ముక్కే బంగారు ముక్కు నీ ముక్కు బంగారంది కాదే నీ ముక్కుకున్న ముక్కు పుల్ల బంగారంది అసలు నా తుమ్ము గురించి నువ్వేమనుకుంటానవే మొన్నటికి మొన్న ఈ ఇంటి ముందు సుజాత డెలివరీ కానీ హాస్పిటల్ పోతుంటే తుమ్మిన గంతే 2 కమల పిల్లలని అన్నది తుంట కొక్కులు పుట్టినట్టు పుట్టిళ్ళు తెలుసా 2 లీటర్ల పాలు తాగుతాళ్ళు హాస్పిటల్ పోతే ఎవరైనా పోరాలనే కంటారే దున్నపోతులం కానరు ఇదంతా కాదే నీకు ఒక సీక్రెట్ చెప్తా ఇట్రాను అయితే గా ఇంటెనక రాజుగారు లేడు ఉన్నాడు వాడు మన ఇద్దరం చూస్తా అంటే కదా అని ఇంట్లో 2 చూసినావు కదా అవును ఇద్దరం చూసినాం ఆ తర్వాత నాకు పని ఉన్నదని నువ్వు ఇంటికి పోయినావు నాకు పని పడ్డది అప్పుడు అందుకే పోయినా ఆ తర్వాత ఏమైంది అనుకుంటాను వాళ్ళ ఆవిడ వచ్చింది అప్పుడే నేను గిట్ల తుమ్మిన వాడు అవతల పడ్డాడు లేకపోతే నా వాళ్ళ ఆవిడకు దొరుకు చిత్తల కింద కొట్టు నా తుమ్ము వల్లనే అవతల పడ్డాడు అవునా మరే అంత మంచిదని తుమ్ము మరి అంత మంచిది నా తుమ్ము సరే నీ తుమ్మే మంచిది అయితే ఇప్పుడు నేను పోతానా నేను పోయిన పని అయింది అనుకో నీకు 10,000 పట్టుచీర తీసుకొస్తా సరే 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 ఓకే ఓకే బాయ్ మళ్ళీ సరిది మన తుమ్ము
మంచిగా అవుతుంది పోయి సరే అబ్బు ఇంకొకసారి దుమ్మవానే మళ్ళీ సరే ముక్కులో పుల్ల పెట్టినా అదే వస్తుంది అనుకోంగా వస్తుంది ఇట్లా ఏంటో నా తుమ్మ అయితే 10,000 పట్టు చీర కన్ఫర్మ్ 10,000 పత్తి చీర తప్పకుండా తీసుకురా 10,000 పట్టు చీర మళ్ళీ ఎప్పుడు కావాలన్నా దుమ్ముతా సరేనా నన్నే అడుగు నేను అనుకున్న పనులు అన్నీ అయినాయి అనుకో నా అన్ని పనులు ఇంటికి నిన్నే తీసుకొని దుమ్మిస్తా సరేనా బాయ్ ఎక్స్క్యూజ్ మీ, ఏంటిది నేను మీకోసం వస్తే మీరేటు పోతారు? ఓ నాకు నచ్చందది ఒక్కటే నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు ముచ్చట చెప్పాలి నేను. ఎంత నీ నచ్చితే మాత్రం నాకు పెళ్ళయింది నువ్వు ఆ చూపుతో చూడకు. ఎందుకు నవ్వుతున్నావు అక్క? అక్కనా ఎవరి దగ్గర నేను ఫ్లర్ట్ చేసిన ఎప్పుడే అక్క అంటాను విని నేను నీ కొడుకు లేకుండా నిన్నెట్ట ఫ్లాట్ చేస్తా అనుకున్నావు అక్క. నేను నీకు ముచ్చట చెప్పాలక్క. ఏంటిది? నువ్వు ఎక్కడికి పోతున్నావు అక్కడికి పోకు. ఎందుకు? పోయినా రానియరు. ఎందుకు? నువ్వు ఇచ్చిన సర్టిఫికెట్లు ఫేక్ అని తెలిసింది లోన్ ఇచ్చేటోళ్ళకు. ఎందుకు? నీ మొగానికి 3 గీరలున్న ఆటోనే నడపరాదు. నువ్వు విమానం నడుపుతారని రాసినావు అందులో. అది కూడా పాకిస్తాన్లో నడిపేటోనికి ఇండియాలో లోన్ ఇస్తారా? అంటే రిచ్గా ఉంటదని అట్లా రాసిన. జైలు కూడా రిచ్ గానే ఉంటది పో మరి. అంటే ఇప్పుడు నాకు లోన్ రాదా? అంటే మా ఇంటి మీద పెంట్ హౌస్ 10 హౌస్ కట్టుకోనా? కట్టవు. వస్తే దొంగ మొక్కందానా ఏం తుమ్మేనిది? ఎవరు మీరు అక్క? నేను కాదు నువ్వు వాయించాలి. సరే గానీ 100 రూపాయలు ఈ పెట్రోల్కి నేను పోతా. లోన్ ఏ శాతం అయితే లేదు నీకు పెట్రోల్ పైసలు కావాలన్నారా నీకు? 100 రూపాయలు అంటే ఇస్తలేదు కానీ లోన్ అన్నట్టు. వస్తే నీ అడ్డమైన తుమ్ము నాశనం కాను దగ్గర తుమ్ము నేను వస్తాను. అక్క వచ్చినవా అక్క? పోయిన పని మంచిగా అయినట్టున్నది చూసినావా? నా తుమ్మంటే అంత మంచిది. ఎప్పుడన్నా నువ్వు ఏటన్నా పోతే చెప్పక్క నేనే తుమ్ముతా అంట ఊకే. ఇప్పుడు కూడా తుమ్మాలా చెప్పు? నువ్వు నాకు చీర తీసుకొస్తా అన్నావు కదా, చీర కూడా అవసరం లేదు. మీ ఇంట్లో చికెన్ మటన్ అండిల్లు అనుకో, ఓ పూలు బొక్కలు ఒక 5-4 వేసినావు అనుకో సంబరపడతా నేను. సరేనా? ఇంకోసారి ఎట్లన్నా పోతే చెప్పు నేనే తుమ్ముతా. వాడైతే ఉన్న పని ఊడ్చింది ఆడా నాది. ఉన్న పని ఊడ్చింది ఉన్న పని ఊడ్చిందా? అట్లా ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా నీ పని అయ్యే ఉంటది. అంత నీ తుమ్ము మహిమమ్మా, నీ తుమ్ము మహిన నీ దరిద్రపు తుమ్ము నీది దరిద్రపు తుమ్మే. నీ వాడని చెడబుట్టావుగా వాడకి ఎందుకు వచ్చినావే? ఇల్లు కాల్ చేసి పోరా అదే ఇల్లు నుంచి వెళ్ళి. నీ తుమ్ము అసోటిది అవ బర్ర కూడా భయపడిపోతుంది, అవు ఈ పంది కూడా భయపడిపోతుంది కదా చూసి. అట్లా కాదక్క, ఏదో పొరపాటు జరిగింది. కావాలంటే ఇప్పుడు దుమ్ముతా, నువ్వు పోని పని చేసుకొని రాపో. మళ్ళీ దుమ్ముతా అంటే వెంద నువ్వు నువ్వులే కాల్ చేసిపో. కాల్ చేసిపో నువ్వు. నీ తుమ్ము చేయవచ్చు చెప్తాను అయిన పని అయితలేవు. తుమ్ము మునిగిపోతు నీ తుమ్ము నాశనం కాదు. అవ చూసినావా ఇది కూడా భయపడతాను నేను ఏమట్టి. నిజంగానే నా తుమ్ము మంచిదక్క. ఏమైంది? ఎందుకు కొట్టుకుంటారు? ఈ దొంగ ముఖం నా తుమ్ము ఏమట్టి నేను పోయిన పని కాలే. నువ్వేం పని మీరే? నాకు అట్లా అడిగితే నచ్చదని తెలుసు. ఓ పెళ్ళ మెడిపోతుందో మొగునికి తెలియదా? నేనైతే నా జుట్టు వేసుకోవాలన్నా నా మొగుడిని అడిగే వేసుకుంటా. నువ్వు పని మీద పోయేటప్పుడు నీకు దుమ్మిందానే? పోయిన పని కాలేదా? నాకు అర్థం. మన పెళ్లి చూపులు అయ్యేటప్పుడు కూడా ఈమె దుమ్మింది. నాకు దరిద్రం పట్టుకుంది. ఇప్పుడు ఎందుకు దుమ్మిను? నీ పెళ్లి మళ్ళీ చేద్దామని తుమ్మింది. అంటే నేను దరిద్రమా? నీకు దరిద్రమా?